ఆ మున్సిపాలిటీలో చైర్పర్సన్ భర్తపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఆమె పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న సొంత పార్టీ కౌన్సిలర్లే ఇప్పుడు ఒక్కొక్కరుగా తిరుగుబాటు చేస్తున్నారు. వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. వారికి టీడీపీ తోడవడంతో ఆమె పీఠం దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ ఏదా మున్సిపాలిటీ చైర్పర్సన్ పీఠంపై కన్నేసిన కౌన్సిలర్లు ఎవరు? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం. ఇప్పుడు ఆ ప్రభావం పురపాలక సంఘాలపై పడుతోంది. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కానీ కూటమి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ఫ్యాన్ పార్టీపై తిరుగుబాటు చేస్తున్న మున్సిపల్ కౌన్సిలర్లు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. దీంతో పీఠాలు కదులుతున్నాయి. ఈ క్రమంలోనే సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ నజీం మున్నీసాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈమెపై తమకు విశ్వాసం లేదంటూ 26 మంది సభ్యులు జిల్లా కలెక్టర్కు నోటీసు ఇచ్చారు. ఇక్కడ సొంత పార్టీ వారే తిరుగుబాటు చేశారు. వాస్తవంగా నజీం మున్నీసాపై మొదటి నుంచి వైసీపీ నేతలే అసంతృప్తితో రగిలిపోతున్నారు. 2 ఏళ్ల క్రితం చైర్పర్సన్ ను దింపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ మున్సిపల్ చట్టం ప్రకారం 4 ఏళ్ల పదవీ కాలం పూర్తవనిదే అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవడంతో మిన్నుకుండిపోయారు. 2.5 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత చైర్పర్సన్ రాజీనామా చేయాలని అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నా దాన్ని పాటించలేదు. దీంతో కౌన్సిలర్లు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా చైర్పర్సన్ నజీం మున్నీసా భర్త సాదిక్ బాషాపై మొదటి నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి కోట్లలో వసూలు చేశారని అంటారు. అడిగేవారు లేకపోవడంతో ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు ఉన్నాయి. కౌన్సిల్ సమావేశంలో దీన్ని ప్రశ్నించినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. విచారణ చేపట్టకుండా అధికారులు కూడా అక్రమాలకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ నజీం మున్నీసా భర్త సాదిక్ బాషా వ్యవహారాలతో విసిగిపోయిన కౌన్సిలర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో కదిరిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దీనిలోని సంతకాలను పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్ కు పంపారు. అన్ని కరెక్ట్ గా ఉన్నాయని అధికారులు జిల్లా కలెక్టర్ కు నివేదించిన తర్వాత అవిశ్వాసం తేదీని నిర్ణయిస్తారు. అవిశ్వాస తీర్మానం నోటీసు చర్చకు వస్తే కదిరి మున్సిపల్ చైర్పర్సన్ కు పదవీగండం పొంచి ఉన్నట్టేనని భావిస్తున్నారు. పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2021 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కదిరిలోని 36 వార్డులకు గాను వైసీపీ 30 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ 5 చోట్ల స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలిచారు. అప్పటి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్పర్సన్ గా నజీం మున్నీసా, వైస్ చైర్మన్ గా రాజశేఖర్ రెడ్డి, కొమ్ము గంగాదేవిని ఎన్నుకున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల ముందు ఇండిపెండెంట్ తో పాటు మరో 5 సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇక వైసీపీ కౌన్సిలర్లు 14 మంది అవిశ్వాస తీర్మాన నోటీసుపై సంతకాలు పెట్టారని సమాచారం. ప్రస్తుతం టీడీపీకి 12, వైసీపీకి 24 మంది సభ్యులు ఉన్నారు. అందులో మెజార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో నజీం మున్నీసాకు పదవీగండం తప్పదని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు చైర్మన్ పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది. వైసీపీలో ఒకరిద్దరు కౌన్సిలర్లు చైర్పర్సన్ పీఠం కావాలని ఆశిస్తున్నారు. అయితే టీడీపీ సభ్యులు కూడా బలంగా ఉన్నారు. ఎమ్మెల్యే కందికుంట ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. దీంతో ఖచ్చితంగా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ పీఠంపై తెలుగుదేశం కౌన్సిలర్ కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.